కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యకర్తల సమావేశానికి కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. కరీంనగర్లో మరోసారి బీజేపీ జెండా ఎగరవేస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రసాద్ స్కీమ్ కింద తాను లేఖ రాస్తే కేంద్ర మంత్రి అంగీకరించారన్నారు. కానీ గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపలేదని బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను ఈ నెల 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీ గెలుస్తానని చెప్పి నమ్మకం విశ్వాసం నాకుంది. ఇది అహంకారంతో గెలవద్దని చెప్పేయాలి. ఇప్పుడున్న వాతావరణం బట్టి ప్రజల ఆలోచనలు తెలుసుకున్న తర్వాత భారీ మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం నమ్మకం నాకు ఏర్పడింది. అన్ని రకాల ప్రచార కార్యక్రమాలు చేస్తున్నాం. బూత్ల వారిగా ప్రతి ఇంటికి ఇప్పటికే 3-4 సార్లు మా కార్యకర్తలు వెళ్ళి ప్రజలను ఓటు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు నిన్న నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ వేములవాడలో పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఇంతవరకు ఏ పార్టీ కూడా ఉదయం 9 గంటలకు బహిరంగ సభ పెట్టినట్టు దాఖలాలు లేవు. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే ఈ బహిరంగ సభ సక్సెస్ విషయంలో ఏ విధంగా వ్యాఖ్యలు చేసారో, ఏ విధంగా మనకు ప్రోత్సహించే ప్రయత్నం చేసారో ఇవాళ మనం వారి స్పీచ్ ద్వారా చూసినాం. కాబట్టి ఇంతవరకు ఏ దేశ ప్రధాని ఇలా నా మీద మాట్లాడుతారు చాలామంది. వాళ్ళు ఫస్ట్ చెప్పాలి, మీ హయాంలో ఎప్పుడన్నా మీ అప్పుడు పాలన ప్రధానమంత్రులను వేములవాడ దేవస్థానం తీసుకొచ్చిరా? ఇలా నరేంద్ర మోడీ గారు వచ్చి దర్శనం చేసుకుంటే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఓట్లను కూడా బిచ్చగాళ్ళమైతే మేము బిచ్చగాళ్ళం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలపై ఓటుని రిక్వెస్ట్ చేయడమే బిచ్చమెత్తుకుంటే మేము బిచ్చగాళ్ళం. ఏమి అనుమానం దేవునికి పైసలు పెట్టి గెలవాలి, ఫోన్ ట్యాపింగ్ పైసలు పెట్టి గెలవాలి, పైసలు పడేస్తే మేము గెలుస్తాం అని చెప్పి అహంకారం ఉంటుందో దాన్ని ప్రజలు సహించరు.